చేస్తామంటే అక్కడ కెమెరా ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ ఎదురు ఆర్టిస్ట్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర మనం ఇన్స్పైర్ చేయాలా, వాళ్ళకి ఏదో మనం ఇది చేయాలని చెప్పేసి ఆ గ్లాస్ ఎత్తుకునే దానికి కూడా మనం కొంచెం స్టేజ్ మెయింటైన్ చేస్తాం. గ్లాస్ ఎత్తుకోవడమే దాని స్టేజ్ మెయింటైన్ చేసే అవసరం లేదు. ఇంట్లో భోంచేసేటప్పుడు ఎట్లా ఎత్తుకుంటామో గ్లాస్ని అదే విధంగా ఎత్తుకుంటే చాలు. కానీ మనకు పూర్తిగా మనకు తెలిసినా తెలియకపోయినా మన మీద డ్రామా అనేది విపరీతంగా మన యొక్క మైండ్లో, ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లోనే డ్రామా ఉంది కాబట్టి ఆ గ్లాస్ ఎత్తుకునేది కూడా మనం సహజంగా ఎత్తుకోలేము. కాబట్టి సినిమా అయిన తర్వాత పూర్తిగా డ్రామా నుంచి బయటపడి సహజంగా చేయడమే సినిమా. ఇప్పుడు ఉదాహరణకి రామారావు గారు ఉన్నారు, ఎస్వి రంగారావు, ఇది పాత వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇప్పుడు రామారావు పౌరాణిక పాత్రలు చేసినప్పుడు పూర్తిగా డ్రామా చేస్తారు, ఎక్కడ కానీ సహజత్వం అనేది ఉండదు. కానీ ఎందుకు అది సహజత్వంగా ఉండదు అంటే కేవలం డైలాగ్ మీదే ఆధారపడి ఆయన బాడీ లాంగ్వేజ్ అట్లా చేస్తాడు కాబట్టి అక్కడ డ్రామా చెల్లుబాటు ఎక్కువ. అదే ఎస్వి రంగారావు ఆయన కన్నా అద్భుతంగా నిజం చెప్పాలంటే రామారావు కన్నా అద్భుతంగా డైలాగ్ మోడ్యులేషన్ చేయగలిగినట్టు ఎవరుంటే ఎస్వి రంగారావు. ఆయన కానీ మనము నర్తనశాలలో కీచుడి పాత్ర చూసామంటే ఆయన చెప్పే విధానంలో ఎంత ఫాస్ట్ ఉంటుందో, ఎంత డ్రామా కనిపిస్తుందో మీరు బాగా గమనిస్తే అంత సహజత్వంగా ఉంటుంది, ఎంత న్యాచురల్గా ఉంటుందంటే నిజంగా ఆయన కీచుడు డ్రామాలో స్టేజ్ మీద ఉండటం నిజ జీవితంలో శైలేంద్ర పట్ల ఎట్టయితే ఫీల్ అవుతాడో అదే కనిపిస్తుంది ఎస్వి రంగారావు. అంత డ్రామా నటుడుగా ఉండేవాడు. మళ్ళీ అదే ఆయన జమీందారు